కరకరలాడే కారం చెక్కలు ఎంత క్రంచీగా వచ్చాయో నిలవ కూడా ఉంటాయి. మరి సంక్రాంతికి సిటీ నుంచి వచ్చే చుట్టాలకి సిట్టి చెక్కలు చేయకపోతే ఎలాగా? అందుకే సవ్వడి చేసే చెక్కలతో సందడి చేసేద్దాం రండి. ఒక ప్లేట్ లో కప్పున్నర బియ్య పిండి, కొంచెం ఉప్పు, పసుపు, కారం, కరేపాకు ముక్కలు, జీలకర్రతో పాటు ఒక టేబుల్ స్పూన్ బటర్ గాని, నెయ్యి గాని, నూనె గాని వేసేసుకున్నాక అరగంట పాటు నానబెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పుని వేసుకుని శుభ్రంగా ముద్దగట్టిలా కలిపేసుకున్నాక సుమారుగా ఒక కప్పు వేడివేడి నీళ్ళని కొంచెం కొంచెం చూసుకుంటూ పోసుకుని తర్వాత కాల్చినా సరే కష్టపడి చూపిస్తున్నట్టుగా పిండి ముద్దలా కలిపేసుకుని దారిపోకుండా మూత పెట్టేసుకున్నాక పిండి ముద్దలు తీసుకుని చిన్న చిన్న బాల్స్ కింద చేసేసుకున్నాక పాలిథిన్ కవర్ మీద నూనె అప్లై చేసేసుకుని ఉండల్ని దూరం దూరంగా పేర్చుకుని పైన మళ్ళీ కవర్ కప్పేసుకుని గిన్నెతో గట్టిగా తాటగా నొక్కేసుకోండి. జాగ్రత్తగా తీసుకుని సలసలా మరుగుతున్న నూనెలో ఒక్కొక్కటిగా వేసేసుకున్నాక సిమ్ టు మీడియం ఫ్లేమ్ లో ముదురు బంగారం వచ్చి క్రిస్పీగా మారేంత వరకు ఏపేసుకున్నాక తీసేసుకుని చల్లారిన తర్వాత కరగలాడిందో ఉంటదండి. చిన్ననాటి సిరితుల్యను స్నేహితులతో పంచుకు తిన్నట్టు ఉంటదండి. ఏమండి మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్